పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో విధమైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నాడు, కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషికి? ఏదో ఒక కారణం నుంచే రావాలి. కారణం లేకుండా సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి అని మాత్రం ఒప్పుకోవడానికి వీలేదు. అలా ఒప్పుకుంటే శాస్త్రం సంగతి పక్కన పెట్టండి, లోకానికే విరుద్ధం అది. అంటే ఏమిటి? ఏ కారణం లేకుండా సుఖ దుఃఖాలు వస్తున్నాయంటే కారణం లేకుండా కార్యం వచ్చింది అని చెప్పినట్టు అవుతుంది. ఇది లోకానికే విరుద్ధం. శాస్త్రం వరకు అసలు అవసరమే లేదు, లోకానికే విరుద్ధం. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు మనిషికి వస్తున్నాయి అని అంటే వీటికి ఏదో కారణం ఉన్నది అని ఒప్పుకోవాల్సిందే. అలాగైతే మరి ఏమిటి కారణం అది చెప్పండి అని అంటే అది ఎవడు చెప్పగలడు? జీవితంలో మొదటి నుంచి చివరి వరకు వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని సుఖాలు వచ్చినాయి, ఈ ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి ఏమిటి కారణం అనంతా ఎవడు చెప్పగలడు? ఎవరు చెప్పలేదు. కొన్నిటికి కావాలంటే మనం చెప్పగలను. నేను అదేదో ఒకరోజు తప్పు చేశాను, దాని ఫలంగా ఇవాళ రోజు నాకు కష్టం వచ్చింది, అథవా ఫలానా రోజు ఎవరికో ఉపకారం చేశాను, అదే నాకు ఇవాళ రోజున ఇలా వచ్చింది అని కొన్నిటికి కావాలంటే కాస్త ఆలోచించి చెప్పగలం. కానీ ప్రతి ఒక్కదానికి ఇలా చెప్పండి చెబుతూ పోవాలి అని అంటే అది ఎవడి వల్ల అయ్యేటటువంటి ఎవడి వల్ల సాధ్యం కాదు. ఎంత గొప్ప మేధావి అయినా కూడా వాడి వల్ల ఇదంతా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి అలాగని అసలు కారణమే లేకుండా ఇవన్నీ వస్తున్నాయని కూడా మనం చెప్పలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అనంటే పూర్వజన్మకి వెళ్ళాల్సిందే. ఆ కారణాన్ని వెతుక్కుంటూ మనకి ఈ జన్మలో కారణం దొరకనప్పుడు, కారణం లేనిదే ఇది వచ్చింది అని చెప్పడానికి కూడా సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? ఇంకొక జన్మకి వెళ్ళాల్సిందే. ఇంకో జన్మ, దాని వెనక ఇంకో జన్మ, దాని వెనకాల ఇంకో జన్మ, ఈ రకంగా అనేక జన్మలు ప్రతి ఒక్క ప్రాణికి ఈ ప్రపంచంలో అనివార్యం. కాబట్టి ఈ జన్మ మరణాత్మకమైనటువంటి సంసారం అనేది మనిషికి ఉండనే ఉన్నది. కాబట్టి కిందటి జన్మ తర్వాత జన్మ అనేవి కూడా ఉండనే ఉన్నాయి. అయితే దీని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చెయ్యి.